ఇక ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ముగ్గురికి ఈడీ నోటీసులు పంపించింది. ధనుంజయ రెడ్డి, వెంకటేష్ నాయుడు, చాణక్యకు నోటీసులు ఇచ్చింది ఈడీ. బ్యాంక్ స్టేట్మెంట్లు, పాన్ కార్డులు, కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలతో హాజరు కావాలని ఆదేశించింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ముగ్గురికి ఈడీ నోటీసులు పంపించింది. ధనుంజయ రెడ్డి, వెంకటేష్ నాయుడు, చాణక్యకు నోటీసులు ఇచ్చింది ఈడీ. పూర్తి వివరాలు ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. విజయ చంద్రిక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన మద్యం కుంభకోణం కేసులో ఈడీ కూడా తన విచారణ వేగవంతం చేసింది. ప్రధానంగా ఈ కేసు వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుంచి కూడా 3,500 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడినట్టు ఇప్పటికే అధికారికంగా నిర్ధారించారు. ఇందులో ఏవన్గా ఉన్న రాజశేఖర రెడ్డి ద్వారా అనేక మందికి ఈ డబ్బులు చేతులు మారటం, అదేవిధంగా విదేశాలకు ఈ డబ్బులు పంపించి మళ్ళీ వాటిని కరెన్సీ విదేశీ కరెన్సీ నుంచి మళ్ళీ మన కరెన్సీలోకి మార్చి ఇట్లా అనేక రూపాయల్లో అనేక మంది చేతుల మీదుగా ఈ కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినట్టు కూడా నిర్ధారించారు. అందులో భాగంగా ఇప్పటికే ఈ కేసు ఏవన్ ఉన్న రాజశేఖర రెడ్డిని గతంలోనే విజయవాడ జిల్లా జైలు రిమాండ్ ఖైదీగా ఆయన ఉన్నారు. గతంలో స్వయంగా జిల్లా జైలుకి వచ్చి ఉదయం నుంచి సాయంత్రం కోర్టు అనుమతితో విచారించారు. అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డిని చాణక్యని కూడా గతంలో విచారణ కూడా చేశారు. ఇప్పుడు తాజాగా మరోసారి ఎంతగానో గత వారం రోజుల క్రితం దాదాపు 441 కోట్ల రూపాయలు నగదును కూడా ఈడీ సీజ్ చేసింది. ఈ విచారణలో అనేక మంది పాత్రదారులు సొత్తుదారులు ఉన్నట్టు కూడా ఇప్పటికే నిర్ధారించిన నేపథ్యంలో ఇంకా మరికొంతమందిని విచారించడం ద్వారా ఈ కేసు మరింత పురోగతి సాధించడంతో పాటు ఈ డబ్బులు లావాదేవీలు ఏ విధంగా నడిపారు, ఎకరానికి ఏ విధంగా మళ్లించారనే అంశాలపై కూడా ఈడీ అన్ని కోణాల్లో విచారణ చేస్తా ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు తాజాగా ఈ రోజు హైదరాబాద్ లో విచారణకు హాజరు కావాలంటూ ధనంజయ రెడ్డి, అదేవిధంగా వెంకటేష్ నాయుడు, చాణక్య వారి ముగ్గురు కూడా నోటీసులు జారీ చేసింది. వారి బ్యాంక్ స్టేట్మెంట్లతో పాటు పాన్ కార్డులు, అదే వారి కుటుంబ సభ్యుల వివరాలు కూడా, అంటే కొంతమంది చాలా మంది కొన్ని కుటుంబ సభ్యులతో ఆస్తులు కొనుగోలు చేయడం కావచ్చు, ప్రైవేట్ కంపెనీల్లో వాటిని పెట్టుబడిదారులు పెట్టారు.